పైసలు ఎందుకు లేవని దగ్గర ఉన్నాయి పైసలు బాబు నా దగ్గర లేవు బాబు. బాబు ప్లీజ్ బాబు నా దగ్గర లేవు బాబు. బాబు ప్లీజ్ బాబు. బాబు ప్లీజ్ బాబు. బాబు అబ్బా ఇది కావాల్సుకునే నాటకాలు ఆడతాను. దీని గురించి నాకు తెలియదా? అయినా నేను పైసలు ఇయ్యా. ఈ పైసలు మొత్తం పట్టుకొని పోయి మళ్ళా కూర్చొని మళ్ళా తాగుతా. సార్ ఏమైంది సార్? ఏం కాలేదు, బీపీ కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు ఒక 2 గోళీలు ఇస్తా, పోయినాక వేయండి. ఒక అర్ధగంట తర్వాత వచ్చి గ్లూకోజ్ పెడతా. సరే సార్. ఇప్పుడు మెడికల్ షాప్ పోయి టాబ్లెట్లు తీసుకొచ్చేయండి. నేను వేరే పేషెంట్ దగ్గరికి పోయి ఒక అర్ధగంట తర్వాత వచ్చి గ్లూకోజ్ పెడతా. అసలు ఏమైంది నీకు? నేను రోడ్డు నుంచి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర పడిపోయి ఉన్నావు. అంటే నిన్ననే నా దగ్గర ఉన్న పైసలన్నీ గుంజుకుంటేగా మళ్ళీ ఇవాళ నా దగ్గర పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అత్తయ్య నీకు పైసలు ఏదో విధంగా అత్తయ్య. నేను చూసిన మీ దోస్తీయంగా ఆ పైసలు ఇడిదే. అమ్మతోడు ఎప్పుడు చూసిండు? నా దగ్గర పైసలు లేవు బాబు. నాకు ఏ దోస్తు ఇయ్యలే. నేను కళ్ళు తగిన నా కళ్ళు మోసం చేయ పైసలు నేను చూసినట్టే ఇడిదే. బాబు నువ్వెంత అడిగినా నా దగ్గర పైసలు లేవు గంతే. పైసలు ఎందుకు లేవని దగ్గర ఉన్నాయి పైసలు బాబు నా దగ్గర లేవు బాబు. బాబు ప్లీజ్ బాబు నా దగ్గర లేవు బాబు. బాబు ప్లీజ్ బాబు. బాబు ప్లీజ్ బాబు. బాబు నేను ఎగ్జామ్ ఫీజు కోసం ఇచ్చిన పైసలు మీ డాడీ తాగతంటే గుంజుకుంటాడా అని? మా బాబే గుంజుకున్నాడే. ఇప్పుడని కాదే, నేను ఫస్ట్ సార్ ఎగ్జామ్ ఫీజు కడదామని దాచుకున్న పైసలు కూడా మా బాపే గుంజుకున్నాడు. అందుకే నీ దగ్గరకు వచ్చి అడిగిందే. నువ్వేం బాధపడకు, నీ ఎగ్జామ్ ఫీజు అమౌంట్ నేను కడతా. వెళ్ళి ఎగ్జామ్స్ మంచిగా రాసుకో. థ్యాంక్స్ అండి. మళ్ళీ మీ డబ్బులు మీకు ఒక నెల తర్వాత ఇస్తా. ఓకే పర్లేదండి, మీకు అమౌంట్ వెళ్ళినప్పుడే ఇవ్వండి. సరే అండి. చెప్పన్నా ఎందుకు వచ్చినావు? ఏమైందక్క షూటింగ్ తీస్తారా తీస్తలేరా? మొత్తం పిలుస్తలేరుగా, నన్ను తీసేసిరా ఉంచిరా? అయ్యా నిన్నెందుకు తీసేద్దామన్నా? ఒక్క టైం కూడా తెలియదు తెలుసా? ఒకరికేమో జ్వరం వచ్చింది నాకు ఇలా వీలు కాదంటారు, ఇంకొకరు నేను జగిత్యాల పోవాలి షాపింగ్ పోవాలని ఇంకొకరు అంటారు. వాళ్ళకి వీలైనప్పుడు మాకు వీలైతలే, మాకు వీలైనప్పుడు వాళ్ళకి వీలైతలే. ఓహో గట్లనా అక్క? 2-3 రోజులే షూటింగ్ నన్ను పిలుస్తలేరని నన్ను ఉంచిరో తీసి పారేసిరని నాకు భయం కాబట్టి. ఏ కాదంటే ఏం లేదన్నా, ఈ యాక్టర్లు ఏమట్టి గోస్ వచ్చింది. ఓ టైంకి రమ్మంటే ఓ టైంకి వస్తాను. 12ంటికి 1ంటికి వచ్చినాక షూటింగ్ ఏం తీస్తామన్నా మనం? ఇది కూడా నిజమే అక్క. ఇసొంటోళ్ళని ఒక 4 షార్ట్ ఫిల్మ్లకు దూరం పెట్టాలి, అప్పుడు మా సంగతాలకు వెళ్తుంది. వాళ్ళని తీసేసినట్టు నిన్ను కూడా పక్కకు పెట్టుడే. నువ్వు కూడా కిరాయిలు నాకు చికెన్ కొట్టుడు ఉందని తప్పిస్తలే భయంది. అయ్యో ఏదో అక్క, పొట్ట తిప్పలకు చేరిపోతులాట. నా సొంటలని చూసి ఉన్నట్టు ఇచ్చి పెట్టాలక్క. మేము అందుకే ఎవరు ఇబ్బంది పెడతలేమన్నా. మీ పనులు తీరినాక మీకు టైం ఉన్నప్పుడే రమ్మని అంటున్నాం. సరే అక్క, రేపు షూటింగ్ ఉంటుందా? లేకపోతే చెప్పు, నాకు కిరాయిలున్నాయి, కిరాయి కన్నా పోతా. నీకు కిరాయిలుంటే పో అన్నా. ఈ 2-3 రోజుల్లో ప్లాన్ చేద్దాం. ఏ రోజు అనేది గ్రూప్ లో మెసేజ్ పెడతా. సరే అక్క. ఇంకా 2-3 డేస్ అయితే నేను కూడా కాలేజ్ పోతానే. నాకు కూడా హైదరాబాద్లో చదువుకుందామని ఉండే కానీ మా అన్నగాడే బలవంతం పెట్టి ఇక్కడి పట్టుకొచ్చిండు. ఆగే మా డాడీ వచ్చిండు. నన్ను ఎప్పుడు పొలం కాడికి పోమన్నా డాడీ? ఈ పైసలు చెప్పలేదా? పొలం కాడికి పోయి మోటార్ పెట్టమన్నా. నాకేం చెప్పలే డాడీ వాడు.
చెప్పలేదా తిరిగిపోతాడు ఏడో తిరుగుతాడు గాడిది. చెప్పలే డాడీ, ఇప్పుడు నేనేం చేయాలి? నాని నాకు ధర్మంలో పని ఉంది, పొలంగాడికి వెళ్ళి మోటార్ పెట్టిరా. సరే డాడీ, పెట్టొస్తా. సరే నాని, మోటార్ పెట్టిరా, రేపటి నుండి కాలేజీకి వెళ్ళు. రేపటి నుంచి అంటే రేపటి నుంచి కాదు కానీ ఒక 2-3 డేస్ తర్వాత పోతా డాడీ. సరే బిడ్డ, మరి నేను వెళ్తున్నా, పొలంగాడికి అయితే పోయి మోటార్ పెట్టిరా. సరే డాడీ. సరే నాకు వెళ్తున్నా. అరే ఏమైందిరా, ఆ అమ్మాయి ఇటే వస్తా అని చెప్పినావు కదా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి చెప్పు. అరే వెయిట్ చేయకుంటే సపరేట్గా వీకురా, ఏదో నా అవసరం కోసం వెయిట్ చేసినట్టు చేస్తాను నువ్వు. నా అవసరం తెలుసురా అర్జును, కాకపోతే అమ్మాయి ఇటే వస్తా అని చెప్పినావు కదా, ఎంతసేపు వెయిట్ చేయాలని అంటున్నా. చేయాలరా, వెయిట్ చేయాలి. అమ్మాయి వచ్చే అంతసేపు వెయిట్ చేయాలి. ఉత్తానే పడతారు అనుకుంటున్నా లవ్లో అమ్మాయిలు. ఉత్తగవర్రా నాకు కూడా తెలుసురా, కాకపోతే అమ్మాయి ఇటు వస్తుంది అన్నావు కదా, మరి నిజమా అబద్ధమా అని అడుగుతున్నా. అరే ఆ అమ్మాయి వాళ్ళ డాడీతోని నేను పొలం కాడు పోయేస్తా అని చెప్పంగా నా చెవులతో నేను నిన్న ఆ అమ్మాయి వస్తుంది, వాళ్ళ అన్న కూడా అత్తలేడు. ఏంది వాళ్ళ అన్న వస్తలేడా? ఇంకేందిరా, వాళ్ళ అన్న రాకుండా నయ్యమే కదా. అరే ఏ లేడీ వేసి ఉన్న ముచ్చట చెప్తారా ఇక. ఏంద్రా గిట వచ్చింది, ఎందుకు వచ్చిందంటూ? నాకేం తెలుసురా, నన్ను అడుగుతావు, అడుగు. ఏమైందిరా, మీరిచ్చే మీరే మాట్లాడుకుంటారు, నాతో మాట్లాడారా? ఏ అదేం లేదు, అంటే మీతో ఏం మాట్లాడాలనో అర్థమైతే లేదు. ఎందుకు నాతో మాట్లాడడానికి భయపడుతురా? చెప్పినా కదా ఆల్రెడీ నాతో ఫ్రీ ఉండమని చెప్పి. నీతోని ఫ్రీ ఉండు అంటే పాముతో సాహసం చేసినట్టు. అయ్యో గట్లెందుకు అంటున్నావురా? అరే ఏంద్రా ఆరాగిరా అంటుంది? అరే రా అన్న బే అన్న వాడాలి రా, ఎందుకంటే నువ్వు కొట్టిన విషయం పోయి వాళ్ళ అన్నతో చెప్పింది అనుకో, మళ్ళీ మనని రా అంటాను కూడా మనం ఉండం. అది కూడా కరెక్టేరా, అనని అనని. హలో, ఏమైంది అంతగానం భయపడుతుర్రు? మా అన్నం చూసా? మీ అన్నం చూసే భయం, ఎందుకంటే మీ అన్నయ్యలో తెలియక నేను ఓటినా, మళ్ళీ నువ్వు ఎక్కడ చెప్తావో అని భయం అవుతుంది. అరే పిచ్చోడా, మా అన్నకు చెప్పా అని చెప్పినా కదా నేను ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? ఏదో మీ ఫ్రెండ్ అని గుద్దినా అని నేను ఎవరో తెలియక కొట్టినావు, అయిందేదో అయిపోయింది. అంటే ఎంతైనా నువ్వు రౌడీ శంకర్ వాళ్ళ చెల్లెవు కదా, అందుకే భయం అవుతుంది. అరే మొద్దు, మా అన్నని మర్చిపోర్రి, మా అన్న కదా రౌడీ, నేను కాదు కదా, నాతో ఫ్రీగా ఉంటుర్రి. సరే అండి. అరే మళ్ళీ నన్ను అండి అంటో, నేను మిమ్మల్ని రారా పోరా అన్నప్పుడు మీరు కూడా నన్ను రాయే పోయే అనండి, అదంతా ఫ్రెండ్షిప్ లో కామన్ కదరా. అంటే మీ అంత స్పీడ్ నేను లేను కదండి, నాకు కొంచెం టైం పడుతుంది. ఏ ఆగురా, మావాడు మాత్రం స్లో కావచ్చు కానీ నేను మాత్రం స్పీడేనే, తిన్నావానే? వీడున్నంత స్పీడ్ కూడా నువ్వు లేకపోతేవి. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేయలేదా? ఫ్రెండ్స్ అంటే ఖాళీలో స్కూల్లో ఉండేవాళ్ళండి, కాకపోతే వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడేవాడిని. అంటే మావాడు ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడలేదే, ఎందుకంటే మావాడు సాఫ్ట్వేర్ జాబర్ కదా, వర్క్ రూమ్ అంతే. అవునా, మరి లవ్ గివ్ ఇలాంటివి ఏం లేవా? గంగల ఆడ అమ్మాయిలతో మాట్లాడటానికి వెనక ముందు చేస్తాడు, ఇంకా లవ్వా? అంత సీన్ లేదానికి. నువ్వు చాలా గ్రేట్ అబ్బా. ఈ రోజులలో అబ్బాయిలు 2-3 మెయింటైన్ చేస్తుంటే నీకు ఒక్కరు కూడా లేకపోవడం అంటే చాలా గ్రేట్. వీని బొందా, వీడు ఒక్క అమ్మాయితో మాట్లాడడానికే కింది మీద అవుతాడు, ఇంక 2-3. పాపం వాడినేమో బాగా ఎడ్డిస్తున్నావు, నీకెంతమంది ఉన్నారా ఈ కానా? నేను ఒక్క వారగానే, నా లైఫ్లోకి అత్తరు పీకుతారు అమ్మాయిలు. నీ స్పీడ్ చూస్తేనే అర్థమవుతుందిరా. సరే గాని నీ నెంబర్ ఇస్తావా? సరే నెంబర్ రాసుకో, 8106858093. నీ నెంబర్ ఎవడు అడిగినరా హోలేగా? నేను అడిగింది అశోక్ నెంబర్. అశోక్ నీ నెంబర్ ఇవ్వా? నా నెంబరా? నా నెంబర్ ఎందుకు? మా అన్నకి ఇచ్చేతందుకు. మీ అన్నకా? మీ అన్నకి ఎందుకు? మా అన్నకి లవర్ లేదంట, రోజు నీతో చాట్ చేయడానికి అడిగినా. ఏంది అట్లా అంటారు? మరి లేకపోతే ఏంది, నా కోసం అడిగినా, నాకే తీయవా? సరే టైప్ వేసుకోండి. సరే చెప్పు. సరే నేను అప్పటికి కాల్ చేస్తా, మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా, ఓకేనా? ఇది మనకేం సర్ప్రైజ్ ఇస్తుందిరా? ఏమోరా, నేను మస్తు మంచోడు కానీ అసలు ఈ రోజులలో గసంటోళ్ళు కూడా ఉంటారా? ఎవలే గదేనే, నిన్న నన్ను డాక్టర్ దగ్గర తీసుకొని పోయిండు, అట్లనే నాకు ఎగ్జామ్ ఫీజు పైసలు కూడా ఇవ్వలేదా? ఓ గా అశోక్ అన్నడా? ఆయన పేరు అశోకా? అవునా, అసలు ఈ రోజులల్లా ఎవరెక్కడ పోతేంది అని అనుకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారు.
కానీ ఆయన మాత్రం నా ముక్కు ముఖం తెలియకుండా కూడా నాకు వచ్చి హెల్ప్ చేసిండు చూడు. అసలు ఆయన గ్రేటే. అయినా నీకని కాదే, ఊర్లో ఎవరికైనా హెల్ప్ చేస్తాడే. ఆ అన్న మస్తు మంచోడు. ఏందే ఏమో అన్న జోలియంగానే నీ ముఖం వెలిగిపోతాంది. కుంపదీసా అన్నదిట్ట లవ్ చేస్తానవేంది? ఏ లవ్ అని ఏం లేదే, ఆయన అంటే కొంచెం లైక్ అంతే. ఇక లవ్ అంటే ఏంది, లైక్ అంటే ఏంది, అంతకంతే. ఏ అట్లేం లేదే, పోదాం. అరే అర్జున్ ఇంకేంసేపు అవుతావురా, తొందర రారా. మళ్ళీ దివ్య వచ్చిందనుకో అది ఒక్కని మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. తొందర రారా. అరే అర్జున్ దివ్య వస్తుందిరా, రారా. అరే రాబే. అరే ఆగురా 5 నిమిషాలు, పోయిటను కూడా చక్కగా పోనీయవారా. నీది నువ్వు మాట్లాడుకో, నేను వచ్చేం చేయాలి. వీడేంది ఈడున్నాడు? గత వారం రోజుల నుంచి చూస్తాను, వీడు నన్నే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఇదేంది ఇట్లా కూతుంది? ఇది అట్లా కూర్చున్నా నాకు భయం అవుతుంది. ఏం మాట్లాడు ఎట్లా? పిలవన్నాదా ఇట్లా మంచిదే, వెళ్తా. ఏ హలో, ఎక్స్క్యూజ్ మీ దివ్య గారు. ఏంది? ఒక్క నిమిషం మీతో మాట్లాడచ్చా? మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? నాతో నీకేం పని? అంటే చిన్న పని ఉందండి, మీరు ఓకే అంటే మాట్లాడతా. ఓకే అనకపోతే? ఓకే అనకున్నా మాట్లాడతా. మాట్లాడదామని ఫిక్స్ అయినాగా, ఇక నన్నెందుకు అడుగుడు? మాట్లాడు. అంటే అది అది నువ్వు అది అనేలోపు పొద్దు ఊపుతుంది కానీ నా పొలం నీళ్ళనే పోతాయి. నేను పోతాను. ఏ ఆగా చెప్తా. ఏందో చెప్పు. అంటే అది ఇలా చెప్పాలని అర్థం కాక భయం అవుతుంది. ఓహో, నువ్వు భయపడుతున్నావు అంటే నాకు అర్థమైంది. అంటే నాకు లైన్ ఎత్తన్నావా? దీనికి ఇది ఓపెన్ అయిందంటే ఇదే మంచి ఛాన్స్. చెప్తా. అవును, నేను లవ్ చేస్తున్నా. అనుకున్నా నువ్వు ఇదే ముచ్చట చెప్తావని. వారం రోజుల నుంచి చూస్తాను, నువ్వు నన్నే ఫాలో అవుతున్నావు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అంటే అది ఎన్ని రోజులు చెప్తే మీరు ఏమంటారని భయానికి చెప్పలేదు. ఇప్పుడు ఎట్లయితే అట్లా అని చెప్పి చెప్పేసిన. సరే. ఇదేంది ఏం చెప్పకుండానే పోతుంది? ఓయ్ ఏం చెప్పకుండానే పోతున్నావేంది? నేనంటే ఇష్టం ఉన్నట్టా లేనట్టా? ఏమో తెలీదు. అంటే ఇప్పుడు నువ్వు లవ్లో పడ్డట్టా పడినట్టా? ఏమో, పడేదాకా తిరుగు, పడితే పడొచ్చులే అంటే లేదు. నువ్వు అడ్డా పడకుండా నువ్వు లవ్లో పడాక నిన్నే ఫాలో అవుతూ ఉంటా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఏం ఆన్సర్ చెప్పకుండా పోతుందంటే ఈ అమ్మాయి మనకు ఖచ్చితంగా పడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి, ఈ అమ్మాయి కనుక నాకు పడ్డదనుకో ఒక మంచి మాకపోతున్న పోతా. పాపం వారం రోజుల నుంచి తిరుగుతుండు. తిరగని ఇంకో వారం తర్వాత ఆలోచిద్దాం. ఎటు కాలేజీకి పోతారా? లేదు, బర్లుగా పోతున్నాం. కాలేజీకి పడుతుంది, బుక్లు ఉంటేనే ఉండే చేతిలో ఏమో బర్రెలుగా పోతానా అని పడుతుంది. మరి తెలుసు కదా, కాలేజ్ పోతారా అని అడగబడుతుంది. సరే కాలేజీకి పోతారుగా, దారి బండి ఎక్కుర్రి. అవసరం లేదు, మేము రాము. అంత ఒకటే కాలేజ్ కదా, రారి పైసలు సేఫ్ అవుతాయి. మాకు బస్సు ఉంది, మాకు బస్సు ఫ్రీయే, మేము బస్సులో పోతాం. సరే కానీ మరి ఎగ్జామ్ ఫీజు కట్టినావా? నేను ఎగ్జామ్ ఫీజు కడితే ఎందుకు కట్టకుండా నీకేంది? ఏమో నువ్వే పైసలు ఇచ్చినట్టు ఎగ్జామ్ ఫీజు కట్టినావా అని అడుగుతాను. ఓకే సార్, ఆ పైసలు నేనే ఇచ్చిందే. అయ్యో కట్టినవా లేదా అని అడిగినా గంతే, దానికే కోపానికి వస్తున్నావు. అరే ఆ అమ్మో ఇచ్చిన పైసలు అలా అయ్య గుంజుకున్నాడని తెలిసిందనుకో, ఇది నా మీదకి ఎంత కోపానికి వస్తాడు. చెప్పిందే నయ్యం. ఏందేమో అంటావు? ఏం లేదు నువ్వైతే కాలేజ్కో, మాకు కూడా లేట్ అవుతుంది. దావే. ఏమైరా అశోకు, ఫోన్ చేసి ఇడికే రమ్మని చెప్పిందేమో, ఇంకా అత్తలేదేంద్రా? ఏమోరా రమ్మని చెప్పిందిరా, అయినా గావ మనకు సర్ప్రైజ్ ఏమి ఇస్తుందిరా? ఏమోరా ఏం సర్ప్రైజ్ చేస్తుంది అంటావు? నీకు ఇట్లా లవర్ లేదన్నందుకు అచ్చిగిట్ట ప్రపోజ్ చేస్తుంది అంటావా?
ఏ గట్ల ఎందుకుంటుందిరా? అయినా చూసిన వెంటనే ప్రపోజ్ చేస్తారా? అట్లా ఏముండదు, ఏం చేస్తావు చూడాలి మరి. హాయ్ రా. హాయ్. నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. అయ్యో పర్లేదండి, అంటే మీరు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పారు కదా, అందుకే అప్పటి వెయిట్ చేస్తున్నాం మేము. ఇగో సర్ప్రైజ్ తీసుకొచ్చిండ్రా. తే సర్ప్రైజ్ మస్తు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలుసురా మీరు సర్ప్రైజ్ అవుతారని. ఏం రాసు నువ్వు డల్ ఉన్నావు? నీ బ్రాండ్ ఇది కాదా? బ్రాండ్ అని కాదు, మామూనికి మందు అలవాటు లేదు. ఓ గ్రేట్, నీ లైఫ్లో అమ్మాయి అనుకున్నా, మందు కూడా లేదా? మంద అలవాటు లేదండి, కూల్ డ్రింక్స్ తాగుతా, అది కూడా జస్ట్ అప్పుడప్పుడు అంతే. ఆగో మళ్ళీ అండి గిండి అంటాడు, పిలిస్తే మాంసా అని విలు, లేదంటే వస్తే గీసే అను. మళ్ళీ అండి ఏంది అండి? వాడు గట్నే అంటాడు కానీ నువ్వు ఇటు ఇయ్యే, నేను తాగుతా. ఆగో వీని లెక్క ఉండాలి. చెప్పినా కదండి, కొంచెం టైం పడుతుంది నాకు. సరే సరే, మరి నేను తాగితే నీకేం అభ్యంతరం లేదు కదా? నువ్వు తాగుతావా? తాగుతా, అది కూడా అప్పుడప్పుడు. నువ్వు వద్దంటే చెప్పు, అది కూడా తాగా. అయ్యో నాదేముందండి, మీ ఇష్టం, తాగితే తాగండి. ఆనే గా అశోక్ ఏం పని చేస్తాడే? ఆయన నాడే హైదరాబాద్లో ఏదో జాబ్ చేస్తాడు అట్నే. అవునా, మరి ఆయనకు మన ఊర్లో ఏం పని? అనే నిన్ను నేను పొద్దు నుంచి చూస్తాననే, నువ్వు ఊకే అన్న జోడి తీస్తానవేంటి? ఖచ్చితంగా నువ్వు అన్న లవ్ చేస్తాను కానీ. ఏ లవ్ అని ఏం లేదే, కానీ ఏందో ఏమో తెలియదు కానీ నిన్నటి నుంచి ఎగ్జామ్స్ గురించి ఆలోచించుడు కన్నా ఆయన గురించి ఆలోచించుడే అవుతుంది. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి ఆలోచించే, ఆ అన్న గురించి ఆలోచించినావు అనుకో నీ ఎగ్జామ్స్ వీక్తాయి. ఏ గాయంతో తెలియదా అని నాకు? నీ వాళ్ళకం చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది నాకు. కొట్టులు లేదు ఏం లేదు కానీ వాళ్ళు ఇల్లు ఎక్కడనే. ఇక ఇల్లు రాకొచ్చినామంటే గంతే పో. ఇగో ఇదే వాళ్ళ ఇల్లు, బంగులా. అవునా? ఏం పిల్లగాళ్ళు ఏమో బంగ్లా అనుకుంటా మా ఇల్లు గురించి ముచ్చట్లు పెడుతుండ్రు. ఏం లేదక్క, అశోక్ వాళ్ళు ఇల్లు లేదంటే గిదే అని చూపెడుతున్నా. ఓహో అవునా, సరేనక్క, మీరేం చేస్తారు? పూరి వాళ్ళు ఏం చెప్తా నీకెందుకే? ఆవు, నీకేం తెలియదు, నేను తెలుసుకుంటానా. మేమా షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం, అయినా నీకెందుకు? ఏం లేదక్క, క్యాజువల్గా తెలుసుకుందామని అడిగిన. తెలుసుకున్నావుగా పా. ఆగు. సరే గాని ఈ ఊరేనా మీది? ఈ ఊరే అక్క. ఒప్పిస్తారా, నీకు ఆమె గురించి ఏం తెలియదు, సప్పుడే పోదాంపా. అవ్వు, నేను ఆమెతో మాట్లాడుతా అంటే నన్ను గుంజుకొని వస్తానేమేంది? అమ్మ క్వశ్చన్ మీద క్వశ్చన్ లేస్తే ఆమెకు డౌట్ రాదా అని అందుకే గుంజుకొని వస్తాందా? అవునా? నీ వాళ్ళకం చూస్తే నువ్వు నిజంగానే అన్నని లవ్ చేస్తావు, లేకపోతే నీకు ఆ ఇంట్లో గురించి ఆ ఇల్లు గురించి నీకెందుకే? ఏందో ఏమోని, నిన్నటి నుంచి ఆయననే గుర్తొస్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఇవే తెలుసుకోవాలని అనిపిస్తుంది, అందుకే అడిగిన. దాన్నే నవ్వంటారు. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. అట్లేం లేదు కానీ. అశోక్, నువ్వు చాలా గ్రేట్. నాకు తాగని వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. నేను వాస్తవానికి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను, కానీ మీతోనే ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది, చేస్తున్నా. మేము కూడా ఎక్కువ ఆడళ్ళతో ఫ్రెండ్షిప్ చేయం, ఒక్క నీతోనే చేస్తున్నాం. నువ్వు కూడా ఇట్లనే అప్పుడప్పుడు బీర్లు తీసుకుందా, ఆడి చేయకపోయినా నేను చేస్తా. అరే, నీకెప్పుడు తాగాలనిపించినా నాకు చెప్పు, నేను బీర్లు తీసుకొచ్చి ఇస్తా, నువ్వు తాగు. అరే ఫ్రెండ్ అంటే ఇదిరా, నువ్వు ఎప్పుడన్నా నాకు రాయిపించినావరా నల్ల మొక్కపోడా? ఈ కాంచెల్ ఇది నా ఫస్ట్ ఫ్రెండు, తర్వాతే నువ్వు. అరే తాగితే తాగు, కానీ అశోక్ని మాత్రం ఏమనకు. కావాలంటే నీకు ఇంకో 2 తెప్పించిస్తా, వాడిని మాత్రం ఏమనద్దు. అరే బాగా అయినట్టుందిరా, పడిపోయిందిరా. నాకు కూడా బాగా అయింది, నువ్వు దాన్ని తీసుకపో, నేను ఆయన తాగత్తా.
అరే దాన్ని మెల్ల తీసుకుపోరా, దానికి ఏమన్నా అయితే మళ్ళీ నాకు తాగిపిస్తోళ్ళు ఉన్నారు. నీ వెనకాలనే నడుస్తున్నా ఓ జాబిలి, నీ చూపులకి బానిసయ్యా నిన్నిలి. పల్లె బాటల్లో నువ్వు నడిచే వేళ నా గుండెలో జారిపడావు మెల్లగాలా. అయ్యో అమ్మాయ్యో మల్లె పువ్వా, నీ నవ్వే నా ఊపిరి అయిందమ్మా. నీ కోసం నేను యుద్ధం చేస్తా, నువ్వు కాదంటే మరుక్షణమే చేస్తా. జడలో ఊగే మల్లెల వాసన నా ఊపిరిలో చేరినది, రాసిన కవితల చేరువులో నువ్వు ఆడుతుంటే నా గుండె గోడపై గువ్వలు గుళ్ళులు కట్టే. అయ్యో అమ్మాయ్యో మల్లె పువ్వా, నీ నవ్వే నా ఊపిరి అయిందమ్మా. నీ కోసం నేను యుద్ధం చేస్తా, నువ్వు కాదంటే మరుక్షణమే చేస్తా. ఓకే బాయ్, నేను పోతా మరి. సరే మెల్లగా వెళ్ళు, డ్రాప్ చేయాలా? ఏ వద్దు, డాడీ వస్తాన్నాడు పొలం కాడికి. సరే మరి బాయ్. సరే బాయ్, లవ్ యూ. సరే బాయ్, లవ్ యూ టూ. అశోక్, చెప్పు. I love you. I love you.